నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. జాతకరీత్యా ఏ రాశి వారికి ఏది అదృష్ట సంఖ్య? అన్ని రాశులకు అదృష్ట సంఖ్యలు ఉంటాయా? జన్మ నక్షత్రాన్ని బట్టి అదృష్ట సంఖ్యలుంటాయా? వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారితో మాట్లాడే ముందు మీరు పర్సనల్ గా గురుగారితో మాట్లాడాలనుకుంటే ఈ శుక్ర, శని, ఆదివారాల్లో తిరుపతిలో అందుబాటులో ఉంటారు, మీరు సంప్రదించవచ్చు. మరిన్ని విషయాలు అదృష్ట సంఖ్యకు సంబంధించి గురుగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు శుభాశీస్సులండి. గురుగారు, అదృష్ట సంఖ్య, దాని ఇంపార్టెన్స్ ఎంత? అదృష్ట సంఖ్య ఖచ్చితంగా అది పనిచేస్తుందా? ముఖ్యంగా మేష రాశి వారికి ఈ రోజు అదృష్ట సంఖ్య ఏంటని మీరు తెలియజేస్తారా? చక్కగా తెలియజేస్తాం. ఎందుకంటే ఈ ప్రకృతిలో ప్రతిదీ మన యొక్క మానవ అభివృద్ధి కొరకు, అలాగే మనకు ప్రతిదీ ఉపయోగపడేటువంటి అంశమే. అయితే ఇందులో మీరన్నట్టుగా సంఖ్య ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయానికి వచ్చేటప్పటికి మనకు ఆదిగా సంఖ్య అనేది మనకు ఉంది అన్నమాట. ఆదిగా సంఖ్యాశాస్త్రం అంటే ఇంగ్లీష్ అంకె కాదు, మనకు తెలుగులో అంకె అంటాము. అలాగే తెలుగులోకి వచ్చేటప్పటికి ఇందాక మనము రాసుల్లో చెప్పుకుంటున్నాం, ఏది పాఠ్యమి, విద్య, తదియ, చవితి అనేది, ఇవి మనకు తెలుగులో సంఖ్య. అలాగే తెలుగులో కూడా సంఖ్య అనేది ఇంకొక రకంగా ఉంటుందన్నమాట. ఒకటి అనుకోండి ఇలా ఆకారంలో ఉంటుంది తెలుగులో, రెండు అనుకోండి ఇలా ఆకారంలో ఉంటుంది. అంటే అవి కూడా మనం చెప్పుకుందాంలేండి. అయితే ప్రస్తుతం వచ్చేటప్పటికి అదృష్ట సంఖ్య ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. మనం ఒక వాహనం కొంటున్నాం. ఈ వాహనం విషయం ఏంటంటే చాలామంది అక్కడ 4 అంకెలే చూసుకుంటారు. 4 అంకెలేంటి అనేది, ఆ 4 అంకెలు మనకు కలిసి వచ్చేటువంటి సంఖ్యనా కాదా? తర్వాత ఆ 4 అంకెలనే కొడుకుంటారు. టోటల్ వచ్చేటప్పటికి 4 అంకెలను కొడుకుంటే టోటల్ ఏమొచ్చింది? ఆ టోటల్ మనకు అదృష్ట సంఖ్యనా కాదా, అంటే లక్కీ నెంబరా కాదా అని కూడా చూస్తుంటారు. ఇవే కాకుండా చాలామంది మనకు వచ్చేటువంటి నెంబర్ మాత్రం చూసుకోవడం కాదు, ఏ ఏరియా అయితే ఉందో ఆ ఏరియాకు సంబంధించినటువంటి కోడ్ ఉంటుంది. అంటే ఆ కోడ్ సంఖ్య అనేది కూడా మన వాహనం మీదనే ఉంటుంది. దాన్ని వదిలేస్తున్నారు. అది వదిలేస్తే అది మన వాహనం పైన ఉన్నటువంటి కోడే కదా, దాన్ని కూడా మనము వదిలేయకూడదు, పరిగణలోకి తీసుకోవాల్సింది. ఎందుకంటే మన వాహనం ప్లేట్ మీద నెంబర్ ఉంది కాబట్టి మనకు ఈ నెంబర్తో పాటు కోడ్తో కూడుకొని మనం చూడాలి, పరిగణలోకి తీసుకోవాలి. అనగా అన్నిటినీ కలిపి కూడుకున్నప్పుడే మనకు టోటల్ సంఖ్య ఏమొచ్చింది, ఇది మనకు అదృష్ట సంఖ్యనా లేదా శుభ సంఖ్యనా, అది కాదా అశుభ సంఖ్యనా అన్నది. అయితే అశుభ సంఖ్య అయితే ఏమిటి అంటే మనకు తరచు దానివల్ల కలిసి రాకపోవడం అనేది కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే శుభ సంఖ్య అనుకోండి చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఆ విషయం కూడా మనకు క్లారిటీగా తెలుసుకోవచ్చు. శుభ సంఖ్య కలిసి రావడం ఏమిటి అంటే, మనం ఒక ఫోన్ సిమ్ కొనుక్కుంటాం, అందులో నెంబర్లు 10 నెంబర్లు వస్తాయి, ఫోన్ నెంబర్లు. మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా మేషరాశి వాళ్ళకన్నాం కదా, మేషరాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య వచ్చేటప్పటికి 9, 9 సంఖ్య అనేది వీళ్ళకు అదృష్ట సంఖ్య. అలాగే శుభ సంఖ్యలు 1, 2, 3 సీరియల్ అన్నమాట. ఇవి శుభ సంఖ్యలు. శుభ సంఖ్య ఇంకా అదృష్ట సంఖ్య 9. మనం వీటిని ఒక ఫోన్ నెంబర్ తీసుకున్నాం. ఆ ఫోన్ నెంబర్లు 10 అంకెలు కూడా ఇవే ఉండాలి. 1, 2, 3, 9. అంటే ఆ 10 అంకెలు కూడా ఈ నెంబర్లే ఉండాలి, ఈ సంఖ్య ఉండాలి. మళ్ళీ 10 నెంబర్లు మనం కూడుకుంటే టోటల్ వచ్చేటప్పటికి 1 టోటల్ బాగా కలిసి వస్తుంది. లేదు 2 టోటల్, అది కూడా ఇంకా చక్కగా కలిసి వస్తుంది. ఇది కాదు 3 టోటల్, విశేషంగా కలిసి వస్తుంది. ఇంకా అది కాకుండా 9 టోటల్ వచ్చింది అనుకోండి, ఇంకా అది అదృష్టం వల్ల అదృష్టం, అది అదృష్ట టోటల్ అన్నమాట. అయితే 9 టోటల్ వచ్చిందనుకోండి, వాళ్ళకు విశేషంగా కలిసి వస్తుంది ఆ ఫోను. అంటే ఏంటంటే ఆ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అనేది బాగా పాపులారిటీ అవుతుంది. ఎందుకు పాపులారిటీ అవుతుందంటే, ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా, నా నెంబరే కాంటాక్ట్ నెంబరు మనం టీవీలో ఇస్తున్నాం.
ఆ నెంబర్లు ఏంటంటే పాపులారిటీ అందరికీ చేరువవుతూ ఉంటాయి. అవును గురుగారు. తద్వారా రోజు ఆ ఫోన్లు బిజీ రోజు బిజీ అంటే నాన్ స్టాప్గా బిజీగానే ఉంటుంటాయి. రెండవది వచ్చేసి వాటి నుంచి కూడా మనకు ఆదాయం అనేది కూడా లభిస్తుంది. అంటే ఏంటంటే ప్రతిదీ మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైనా ఫోన్ మాట్లాడినా మనతో చక్కగా మాట్లాడడం, వాళ్ళు సంతోషంగా మాట్లాడుతుండడం, మీతో మాట్లాడితే మాకు మనశ్శాంతి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది, మీతో ఇంకా కొద్దిసేపు మాట్లాడాలి అన్నంత వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. అదే అన్ని శుభవార్తలే వస్తూ ఉంటాయి మనకు. అది కాకుండా అశుభ సంఖ్య అనుకుందాం, అలాగే టోటల్ వచ్చేటప్పటికి కూడా నెగటివ్ సంఖ్య. అది వైబ్రేషన్ ఎలా ఉంటుందంటే నెగటివ్ వైబ్రేషన్ అంటే ఫోను చేశారనుకోండి, అవతల వాళ్ళు కోపంగా మాట్లాడుతుండడం, చిరాకు పడుతూ ఉండడం, లేదంటే ఇంకా కూడా తిట్టడం, ఇది కాకపోతే ఇంకా దుర్వార్తలు అంటే చెడు వార్తలు వింటూ ఉండడం, ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అది ఫోన్ మోగుతుందంటేనే మనిషి భయపడతాడు. అంటే ఏ వార్త వినాలనో, అశుభ వార్త వినాలేమో, లేదంటే ఎవరితో ఏ సమస్యలు ఎదురవుతాయో అని చెప్పేసి ఆ ఫోను లిఫ్ట్ చేయాలన్నా కూడా, ఆ ఫోన్ ఎత్తి మాట్లాడాలన్నా కూడా మనిషికి కాస్త భయము, టెన్షను, కంగారు అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. నెగిటివ్ సంఖ్య కాబట్టి ఆ వైబ్రేషన్ అనేది నెగిటివ్గా ఉంటుంటుంది. మనకు ఆ ఫోన్ నుంచి మెసేజ్లు కూడా అన్నీ రాంగ్ మెసేజ్లు, రాంగ్ కాల్స్, రకరకాలైనటువంటి డిస్టర్బ్ ఆ ఫోన్ ద్వారా కూడా. ఎగ్జాంపుల్గా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫోన్ అంటే క్లారిటీ ఉంటుంది, అర్థమవుతుంది కాబట్టి అందుకనేసి ఆ సంఖ్య విషయంలో కూడా నెగటివ్ సంఖ్య ఏది, అలాగే అదృష్ట సంఖ్య ఏది అనేది మనము ఒక ఫోన్ నెంబర్ కొనుక్కునేటప్పుడుగా ఆలోచించి తీసుకోవడం ఎంతవరకైనా కూడా మంచిది. ఓకే గురువుగారు, మీతో మాట్లాడడానికి రాజమండ్రి నుంచి కాలర్ ఉన్నారు, శ్వేత గారు. శ్వేత గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? శ్వేత గురించి మేడం, నేను వాళ్ళ మదర్ని. ఓకే, డీటెయిల్స్ చెప్తారా? సెప్టెంబర్ 1, 2004 లో పుట్టింది మేడం మా పాప. సెప్టెంబర్ 1, 2004 లో. సమయం మార్నింగ్ 6:45. మార్నింగ్ 6:45. ఓకే, పుట్టిన స్థలం రాజమండ్రియేనా? లేదండి, గుంటూరు దగ్గర అండి. గుంటూరులో జన్మించారు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు శ్వేత గురించి? తనకి జాబ్స్ అన్ని అలా వస్తున్నాయి కానీ హోల్డ్ లో పెట్టేస్తున్నారండి. జాబ్ వస్తుందా రాదా తన మ్యారేజ్ గురించి. ఓకే, జాబ్ వస్తుందో రాదో తెలుసుకుందాం అనుకుంటున్నారు కదా. మళ్ళీ ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ 1వ తేదీ సెప్టెంబర్ 2004 కదండి. 6:45 ఉదయం. పుట్టింది గుంటూరులో. శ్వేత పేరు తెలియజేస్తా. ఓకే, మాట్లాడండి. హలో, నమస్తే అండి గురువు గారు. బాగున్నారమ్మా? బాగున్నా అండి. సరేనమ్మా, మీ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కదమ్మా? అమ్మాయి పుట్టింది శ్రీ తారణనామ సంవత్సరము, అలాగే నిజ శ్రావణ మాసంలో పుట్టారమ్మా. అమ్మాయి పుట్టినటువంటి తిథి ప్రకారంగా అంటే ఆ సంవత్సరంలో శ్రావణ మాసం 2 నెలలు వచ్చిందన్నమాట. నిజ మాసము, అధిక మాసము అన్నది. అయితే అమ్మాయి పుట్టింది నిజ శ్రావణ మాసంలోనే పుట్టింది. తను పుట్టినటువంటి తిథి కూడా పౌర్ణమి అయిపోయిన తర్వాత 3వ రోజు బహుళ తదియ, అలాగే ఆ రోజు బుధవారం అమ్మ. అలాగే తను పుట్టినటువంటి నక్షత్రం కూడాను ఉత్తరాభాద్ర నక్షత్రము, 3వ పాదము, మీన రాశిలో పుట్టారు. ఆమె పేరు కూడా ఝాన్సీ అని పెట్టాలి. అంటే శశిప్రియ, శశికళ, లేదంటే ఝాన్సీ లక్ష్మి. ఏం పేరు పెట్టారమ్మా? శ్వేత. ఓకేనమ్మా, పేరు కూడా కరెక్టే లేండి, జన్మనామం. శ్వేత అనేది కూడా జన్మనామనే. అలాగే తను పుట్టినటువంటి సమయ ప్రకారంగా, తన జాతక ప్రకారంగా అమ్మాయికి అనంత కాలసర్ప దోషం ఉందమ్మా. ఇది అనంతకాల సర్పదోషం అని అనొచ్చు, లేదంటే గ్రహణ దోషం అని కూడా అనొచ్చు. దీనివల్ల ఏమిట్రా అంటే తనకు విద్యా విషయంలో, ఉద్యోగ విషయంలో స్వల్పమైనటువంటి ఆటంకాలే, భయపడాల్సిన అవసరం లేదు. అమ్మాయికి ఈ సంవత్సరంలో ఉద్యోగ అవకాశం ఉంది. కాకపోతే వివాహం, ఆరోగ్య విషయంలో మాత్రమే అమ్మాయికి సమస్యలతో కూడుకోనున్నాయమ్మా. అమ్మాయి జాతకాన్ని ఒకసారి పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకొని వివాహ విషయం గురించి మాత్రమే, ఉద్యోగ విషయంలో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, వస్తుంది. అలాగే వివాహం చేయాలనుకున్నప్పుడు మాత్రం
అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకొని దానికి తగినటువంటి ఆ జాతకానికి తగినట్టుగా పరిష్కారం చేసుకొని తర్వాత వివాహం చేయండి. ఎందుకంటే వివాహ జీవితంలో కష్టాలు నష్టాలు పడకూడదు. ప్రశాంతంగాను సంతోషంగాను వాళ్ళ యొక్క సంసార జీవితం బాగుండడానికి కోసమై మీరు చూసుకొని పరిష్కారం చేసుకొని ఆ తర్వాత వివాహం చేస్తే అమ్మాయి జీవితం చక్కగా ఉంటుందమ్మా. అలా చేయండి. శుభం. ఓకే గురువు గారు, మరో కాలర్ ఉన్నారు నల్గొండ నుండి యాదయ్య గారు. యాదయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మీ గురించేనా? మా బాబు గురించి. ఓకే, డీటెయిల్స్ చెప్తారా? చెప్తాను మేడం. పేరు? నమస్తే మేడం. పేరు చెప్పండి. మధు. 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 పుట్టిన తేదీ వివరాలు తెలియజేస్తారా? 2011 11. 2011 11వ నెల. డిసెంబర్ 12 2011. ఓకే, డిసెంబర్ 12 2011. ఓకే, సమయం? 12 నెల మేడం. డిసెంబర్ 12వ నెల. 25 తారీఖా అండి? అవును మేడం. 25వ తారీఖు 12వ నెల 2011. పేరు మధు. సమయం మధ్యాహ్నం 12:30. 12:30 తెలియచేస్తాను. మాట్లాడండి. హలో. అవును అవును సార్. అవును సార్. ఏమిటి మీ అబ్బాయి గురించా? మా అబ్బాయి గురించి సార్. ఏమిటి విషయము అబ్బాయి గురించి? చెప్పండి. సరేనా, తెలియచేస్తాను. మీ అబ్బాయి పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ కరనామ సంవత్సరము, అలాగే పుష్యమాసంలో పుట్టాడు. అంటే ఇదే మాసంలో పుట్టాడు. అలాగే అబ్బాయి పుట్టినటువంటి తేదీ కూడాను శుద్ధ పాడ్యమి ఆదివారము, అలాగే పూర్వాషాఢ నక్షత్రము 1వ పాదము ధనుస్సు రాశిలో పుట్టాడు. అబ్బాయి పేరు వచ్చేటప్పటికి బా బి భూ అక్షరాల మీద పేరు వస్తుంది జన్మనామము. ఏం పేరు పెట్టారు? మధు. 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 సరేనన్నా. అబ్బాయి జాతకంలో విద్యలో బాగా ఆటంకాలు ఉన్నాయి. చదువులో ఏం చదువుతున్నాడు? పర్వాలేదు. 10th తర్వాత ఏదన్నా అబ్బాయి జాతకాన్ని పూర్తిగా తెలుసుకొని దానికి తగినటువంటి పరిష్కారం చేయించు. లేదంటే గణపతికి వీలైనంత వరకు ఉత్తరేణి పుల్లలతోటి, అంటే ఉత్తరేణి యొక్క కొమ్మలతోటి గణపతికి అష్టోత్తరం చేయించండి. అష్టోత్తరం. ఈ అష్టోత్తరం చేయడం వల్ల తనకి బుధవారం కానీ లేదంటే ఆదివారం కానీ ఒక 9 వారాలు చేయించండి. విద్య ఆటంకం లేకుండా చక్కగా తన విద్య అనేది కొనసాగుతుంది. అయితే ఇక్కడ విద్య అనే విషయంలో ముందుగా తనకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విద్య అనే విషయానికి వచ్చేటప్పటికి ముందుగా జ్ఞాపక శక్తి కావాలి ప్రతి ఒక్కరికి కూడా. జ్ఞాపక శక్తి ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు చక్కగా విద్యలో కూడా బాగా రాణించగలరు. ఆటంకం లేకుండా వాళ్ళు అనుకున్న స్థాయికి, మీరు అనుకున్న స్థాయికి వాళ్ళు చేరుకునే అవకాశం ఉంటుంది. అంటే ఉన్నత విద్యాప్రాప్తి, అలాగే ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతాయి. అలా చేయించండి. ఇది కాకపోతే కూడా ఇంకా చెప్పాలి అంటే మన ఉత్తరేణి పుల్లతోటి పండ్లు తోమడం, ఇవి చాలామందికి సింపుల్ రెమెడీ అనిపిస్తుంది. వాటికి అంత వాళ్ళు అట్రాక్ట్ కారు. ఇది చాలా విశేషమైనటువంటి వాక్కు శుద్ధి ఏర్పడుతుంది. ఉత్తరేణి పుల్లతోటి మనము పండ్లు తోమడం పొద్దున్నే చేయడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. అలాగే వాళ్ళు వాక్కు శుద్ధి ఏర్పడుతుంది, వాక్కు శుద్ధి కలుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే వాళ్ళు ఏది అనుకుంటే అది జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎవరైనా సరే విద్యా విషయంలో జ్ఞాపక శక్తి లేక మర్చిపోతూ ఉండడం కానీ, చదువులో ఇంట్రెస్ట్ చూపించకపోవడం కానీ, అలాగే ఇంకా రకరకాలైనటువంటి విషయాలలో ఆటంకం జరుగుతూ ఉంటుంది పిల్లలకి. విద్యలో, ఉద్యోగ విషయాలలో కానీ ప్రతి దాంట్లో కూడా. అలాంటి వాళ్ళు ఇలా ఒక 108 రోజులు మనం ఉత్తరేణి పుల్లతోటి పండ్లు తోమినట్టయితే చక్కగా మంచి ఉన్నత విద్యా ప్రాప్తి కలుగుతుంది. అలాగే భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది. వాళ్ళు ఏదనుకుంటే అది కూడా జరుగుతుంది. చక్కగా అలా చేయండి, కలిసి వస్తుంది. మీ అబ్బాయి జాతకరీత్యా విద్యా విషయంలో మాత్రమే ఆటంకాలు ఉన్నాయి. అలా చేయడం వల్ల కలిసి వస్తుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతాడు అబ్బాయి. శుభం. ఓకే గురుగారు, ఖమ్మం నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. రమాదేవి గారు. రమాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకుందాం. బాబు డీటెయిల్స్ చెప్తారా? పేరేంటి? దేవాన్ శంకర్ శివ అండి. ఓకే, పుట్టిన తేదీ వివరాలు?
అక్టోబర్ 15, 2016 అండి. అక్టోబర్ 15, 2016. ఆ. సమయం నైట్ 9 లోపు మేడం. నైట్ 9 లోపు. ఎక్కడండి? ఖమ్మంలోనే పుట్టారా బాబు? అదే టైం గుర్తులేదండి. ఓకే, పుట్టిన ప్లేస్ పుట్టిన ప్లేస్ అంటే ఖమ్మం అండి. ఓకే అండి, మీరు గురుగారితో మాట్లాడి తెలుసుకోండి వివరాలు. ఆ. హలో, హలో, నమస్కారం గురుగారు. చెప్పండి అమ్మా, అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకున్నారు? అంటే చిన్న బాబే అండి, ఇప్పుడు 8 years. ఏమన్నా బాబుకి ఏమైనా దోషాలు అట్లా ఏమైనా ఉన్నాయేమని. సరే అమ్మా, తెలియచేస్తాను. అబ్బాయి పుట్టింది శ్రీ దుర్ముఖి నామ సంవత్సరము ఆశ్వేజ మాసంలో పుట్టాడు. అలాగే అబ్బాయి పుట్టింది పాడ్యమి, బహుళ పాడ్యమి, పౌర్ణమి అయిపోయినాక పుట్టాడు. అలాగే ఆ రోజు పౌర్ణమి ఉదయం 10ంటికి వెళ్ళిపోయింది, సాయంత్రం పుట్టాడు కాబట్టి పాడ్యమిలో పుట్టాడు. ఆదివారం ఆ రోజు. అలాగే అశ్విని నక్షత్రము 2వ పాదంలో జన్మించాడు. అబ్బాయికి పేరు వచ్చేసి చెన్నకేశవ అని పెట్టాలి. ఏం పేరు పెట్టారమ్మా? హలో, ఏం పేరు పెట్టారు? సరేనమ్మా, అబ్బాయికి పెట్టవలసిన పేరు చెన్నకేశవ. ఎందుకంటే అశ్విని నక్షత్రం మేషరాశిలో పుట్టాడు కాబట్టి. అబ్బాయి అన్నిట్లో మంచి టాలెంట్ పర్సనే, కాకపోతే కొద్దిగా ఆరోగ్య విషయంలోనూ అలాగే వివాహ విషయంలో మాత్రమే ఆటంకాలు ఉన్నాయి. చదువులో ఏమి ఇబ్బంది లేదమ్మా. మంచి ఉన్నత విద్యా ప్రాప్తి ఉంది, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంది. అలాగే అబ్బాయి పుట్టిన సమయాన్ని బట్టి, గడియని బట్టి కాస్త తండ్రికి ఏమైనా ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయమ్మా? గురువు గారు, అంటే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం గురువు గారు, అది కావట్లేదు. కావడం లేదు, పర్వాలేదు. ఇది అబ్బాయి జాతకానికి ఎటువంటి సంబంధం ఏమి లేదు. అది మీ పర్సనల్ అంటే మీ వారి పేరేమిటమ్మా? నాగార్జున గారు. మీ పేరు? మీ పేరమ్మా? హలో, మీ పేరు చెప్పండి. సరేనమ్మా, మీరు మీ వారి ప్రకారంగా మీకు 2026 అనగా నెక్స్ట్ ఇయర్లో మీకు గృహయోగం కలుగుతుంది. తన పేరు ప్రకారంగా మాత్రమే ఇది వచ్చే సంవత్సరం అవుతుంది. అది కూడా మీకు ఉగాది తర్వాత మాత్రమే అవుతుంది. మీ ప్రయత్నం అయితే మీరు చేసుకోండి. మీకు దక్షిణ ఫేస్ కానీ లేదంటే తూర్పు ఫేస్ కానీ మీ పేరు రీత్యా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి, వచ్చే సంవత్సరం నెరవేరుతుంది. శుభం. ఓకే గురుగారు, అదృష్ట సంఖ్య గురించి మీరు చాలా చక్కగా చెప్పారు. అదృష్ట సంఖ్య ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది. ఇప్పుడు మేషరాశి వారి అదృష్ట సంఖ్య ఏంటో మీరు తెలియజేస్తారా? అలాగే, ఇందాక మనం చెప్పుకుంటున్నదే మనకు అదృష్ట సంఖ్య అనేది మేషరాశి వాళ్ళకి మాత్రము. అదృష్ట సంఖ్య పూర్తిగా 9. ఈ సంఖ్యను వీలైనంత వరకు మనం కారు కొంటున్నా, లేదంటే బైక్ కొంటున్నా, లేదంటే ఫోన్ కొంటున్నా, వాటికి సంబంధించి ఈ సంఖ్య వచ్చేటట్టుగా చూసుకోండి వీలైనంత వరకు. అంటే ఇక్కడ మనకు అధికంగా అవే ఉండాలి. 9999 మనకు 10 అంకెలు వస్తాయి కదా. ఈ 10 అంకెల్లో ఫస్ట్ 9తో ప్రారంభమైంది అనుకుందాం, 99. మళ్ళీ చివరిలో వచ్చేటప్పటికి 99, మధ్యలో 22 లేదా 11 లేదా ఇలా మనకు 1, 2, 3, 9 ఈ సంఖ్యలు వచ్చేటట్టుగా చూసుకోండి, తీసుకోండి. చక్కగా దానివల్ల మీకు జీవితాంతం కలిసి వస్తుంది. మేషరాశి వాళ్ళకి విశేషంగా ఆ సంఖ్య వల్ల వాళ్లకు అభివృద్ధి కూడా జరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. అలాగే వాళ్లకు మనశ్శాంతి, ప్రశాంతత కూడా కలుగుతుంది. ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంఖ్య ఒకవేళ లేని పక్షాన వీలైనంత వరకు మార్చుకునేటట్టుగా చూడండి. అయితే ఇక్కడ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోవాలి. ఏంటంటే ఇది రాశి ప్రకారంగా మేషరాశి వాళ్ళందరూ కూడా పాటించవలసింది, ఆచరించవలసినటువంటి సంఖ్య. మనము పుట్టినటువంటి సమయాన్ని బట్టి కూడా మళ్ళీ మనము మారుతుంటుంది. అంటే గంటకి అంటే శుభ లగ్నాలు, అశుభ లగ్నాలు అని ఉంటాయి కదా. ఆ పుట్టిన సమయాన్ని బట్టి కూడా మనము ఏ టైంలో పుట్టామో దాని ప్రకారంగా కూడా పరిగణలోకి చూసుకొని తీసుకోవడం మంచిది. లేదు మనము అడగాల్సిన అవసరం లేదు అనుకుంటే రాశి ప్రకారంగా మేషరాశి వాళ్ళ అందరికీ కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య 1, 2, 3 అలాగే 9. కాబట్టి
ఈ 4 సంఖ్యలో ఏదైనా కూడా తీసుకోవచ్చు, అందరికీ కలిసి వస్తుంది. ఓకే గురుగారు, గుంటూరు నుంచి మనకు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. నమస్తే అండి. మేడం నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా పాప గురించి ఓకే, తెలుసుకోవాలనుకుంటున్నాను పాప మేడం. డీటెయిల్స్ చెప్తారా? పేరు? హరిశ్రీ మేడం. 9/9/2015 9/9/2015 తెల్లవారుజామున 5:48 5:48 తెల్లవారుజామున. పుట్టిన స్థలం అండి? గుంటూరు జిల్లా నర్సరావుపేట అండి. గుంటూరు జిల్లా. హరిశ్రీ అండి? అవునండి, హరిశ్రీ. హరిశ్రీ. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు హరిశ్రీ గురించి? అంటే మా పాప లైఫ్ ఎలా ఉంటుందా అని చెప్పి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. హలో, నమస్తే సార్. బాగున్నారు నాన్న? బాగున్నాం. సరే అండి, మీ అమ్మాయి చెప్పండి సార్, చెప్పండి. మీ అమ్మాయి పుట్టింది శ్రీ మన్మథ నామ సంవత్సరము, అవును శ్రావణ మాసంలో పుట్టారు. అవును. తను పుట్టింది బహుళ ఏకాదశి బుధవారము, పునర్వసు నక్షత్రము 4వ పాదము, కర్కాటక రాశిలో పుట్టారు. అమ్మాయి పేరు వచ్చేసి హిమబిందు. ఏం పేరు పెట్టారు? హరిశ్రీ అని పెట్టాను సార్. సరేనన్నా, కర్కాటక రాశి కాబట్టి ఆ 4వ పాద ప్రకారంగా హిందూ, హిమబిందు, హిమశ్రీ ఇలా తనకు హి మీద మాత్రమే వస్తుంది. సరే, హా మీద పెట్టారు, పర్వాలేదు, అది మళ్ళీ మిథున రాశి అవుతుందన్నమాట. తను పుట్టినటువంటి సమయాన్ని బట్టి చూసుకుంటే తనకు విద్యా ఉద్యోగ పరంగా పర్వాలేదు, వివాహ విషయంలో మాత్రమే సమస్యలు ఉంటాయి. చిన్న పాపే కాబట్టి ఇప్పుడు దాని గురించి అంతగా మనము చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అయితే అమ్మాయి పెద్ద మనిషి అయిన తర్వాత, తన పుష్పవతి అయిన తర్వాత అప్పుడు మీరు అమ్మాయి జాతకం గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని దానికి సంబంధించి ఏదైనా సరే మనము పుష్పవతి అయిన తర్వాత చేసినట్టయితే పరిష్కారం వెంటనే ఎవరికైనా కూడా చక్కగా సంపూర్ణమైనటువంటి పరిష్కారం అనేది జరుగుతుంది. ఎవరైనా సరే పుష్పవతి అయిన ఆ సమయంలోనే చెయ్యాలి. ఒకవేళ ఆ సమయంలో కూడా చేయలేదనుకోండి, మనం వివాహం చేయాలనుకున్నప్పుడు ముందుగా తెలుసుకొని పరిష్కారం చేసుకొని ఆ తర్వాత వివాహం చేసినట్టయితే వాళ్ళ యొక్క జీవితం అనేది చక్కగా సంతోషంగా సాగుతుంది. అయితే ఈ అమ్మాయి విషయంలో ఆరోగ్యము, వివాహ విషయంలో మాత్రమే మీరు జాగ్రత్త తీసుకోవాలి ఫ్యూచర్లో. ఇప్పుడేం భయపడాల్సిన అవసరం లేదు. కానీ అమ్మాయికి ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అలాగే విదేశీయాన యోగం కూడా ఉందన్నమాట. అంటే తను చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా మంచి యొక్క ఉన్నత స్థితే ఉంది. అమ్మాయి గురించి మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. శుభం. ఓకే గురువుగారు, అదృష్ట సంఖ్యకు సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా మేషరాశి వారి అదృష్ట సంఖ్యను తెలియజేశారు. కాలర్స్ కున్న డౌట్స్ అన్ని కూడా నివృత్తి చేశారు. ధన్యవాదాలు గురువుగారు. సర్వే జన సుఖినో భవంతు. చూశారు కదా, ఇది వాటి అదృష్టం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.